आपके सामने चुनाव हैगा ना, और दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है। మీ అందరి ముందు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు దొరల తెలంగాణకి ప్రజల తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది. एक तरफ तेलंगाना की जनता, आप सब लोग, गरीब लोग, किसान, मजदूर, कमजोर लोग, और दूसरी तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार और उनके 2-3 मंत्री। ఒక పక్కన బడుగు బలహీన వర్గాలు, రైతాంగ సోదరులు, కూలీలు, పేద వర్గాలు, మరొక పక్కన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొరలు ఒక పక్కన ఉన్నారు. आप देखिए, तेलंगाना की सरकार में जिन डिपार्टमेंट्स में पैसा बनता है, सारे के सारे डिपार्टमेंट एक परिवार के हाथ में है। తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం వచ్చేటువంటి శాఖలన్నీ కూడా ఒక కుటుంబం చేతిలో ఉన్నాయి. आप सब जानते हो तेलंगाना में पैसा कौन से डिपार्टमेंट में बनता है। మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం ఏ శాఖలో వస్తుందో మీ అందరికీ తెలుసు. सबसे बड़ी चोरी कहां होती है, आप जानते हो। అన్నిటికంటే ఎక్కువ దొంగతనం ఏ శాఖలో జరుగుతుందో మీ అందరికీ తెలుసు. सबसे बड़ी चोरी शराब में होती है। ఎక్కువ చోరీ అంటే దొంగతనం, దోపిడీ లిక్కర్ లో అవుతుంది, जमीन में होती है, భూమి పైన అవుతుంది, और रेत में होती है। ఇసుక మీద కూడా దోపిడీ జరుగుతుంది. और ये सारे के सारे पीआरएस के चीफ मिनिस्टर ने अपने रिश्तेदारों को दे रखे हैं। ఇవన్నీ కూడా లిక్కర్ గాని, భూమి గాని, ఇసుక దందాలు కానీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల చేతిలో ఉన్నాయి. मगर इन डिपार्टमेंट से भी उनकी भूख पूरी नहीं हुई। కానీ ఈ శాఖల నుంచి కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. और पैसा लूटने की जरूरत थी। ఇంకా దోపిడీ చేయడానికి అవి చాలదన్నట్టు ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నారు. कलेश्वरम प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए आपका उठा के ले गए। కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దాదాపు 1 లక్ష కోట్ల పైన దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేశారు. और वहां के बराज के जो खंभे हैं वो सारे के सारे गिर रहे हैं। అక్కడ కట్టినటువంటి బ్యారేజెస్ అన్ని కూడా కూలిపోతా ఉన్నాయి. केसीआर जी को जाकर वहां पे सुनाई नहीं दे रहा शायद। ఏమైంది వినపట్లేదు. మీరు అందరూ ముందు రావచ్చు కదా. సౌండ్ మైక్స్ ఆర్ దిస్ సైడ్ సార్. वहां पे केसीआर जी को इंस्पेक्शन करना चाहिए। అక్కడ కూలిపోతున్నటువంటి బ్యారేజెస్ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. हालत यह है कि तेलंगाना पे इतना कर्जा है कि 2040 तक सारे के सारे परिवार 31,500 रुपए देंगे। ఇదంతా కూడా 31,500 ब्रदर। యా 31,500 రూపాయలు అందరి పైన అప్పుగా పెట్టేసి ఉన్నారు. आई थिंक उनको सुनाई नहीं दे रहा है। పోలీసులు వాళ్ళందరినీ రానియండి, వదలండి వాళ్ళను, ఈడ వదలండి, అందరినీ రానియండి, వాళ్ళను వదలండి, వాళ్ళను వదలండి, వాళ్ళు ఇటు వస్తారు, వదలండి. ఆ గేట్లు తీసుకొని రండి, మొత్తం ఇట్లా రండి, కూర్చోండి, దాని మీద కూర్చోండి, అందరు ఇట్లా రండి, ముందుకు రండి, మొత్తం ఇట్లా రండి. ఇది కూడా తీసుకొని ఇట్లా రండి, ఆ తాళ్ళు తీయండి, పోలీసు వాళ్ళు అది తీయండి, వాళ్ళందరూ రానియండి,
ఇట్లా ముందుకు బాండి మొత్తం అంతా ముందుకు రాండి అది కూడా తీయండి ఆ బండి తీయండి అందరు ముందుకు రండి तो देखिए ఆ బార్కెట్లు తీయండి షకిల్ సబ్కు బులావ్ ముందుకు పోండి ఇట్లా రండి అంతా ముందుకు రండి हाँ आई थिंक इट्स ओके ముందుకు రండి అమ్మా ఇంకా ముందుకెళ్ళండి అంతా ముందుకెళ్ళండి तो देखिए ఇక మీరు నిశ్శబ్దంగా ఉంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు अब देखिए बात समझिए अब ये है प्रजाला सरकार जनता को सुनाई नहीं दे रहा था तो सारी की सारी चेन हटा दी यहां आ गए आप చూడండి ఇది ప్రజల సర్కార్ అంటే మనకు వినపడకపోతే మీ అందరి కోరిక మేరకు అందరిని ఇక్కడ తీసుకొచ్చాం अब भैया दोराला सरकार में आपके चीफ मिनिस्टर ऐसे नहीं कर सकते దొరల ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి ఇట్లయితే చేయడు అక్కడే ఉంచుతాడు మిమ్మల్ని जनता चीफ मिनिस्टर के इतना पास आ जाए उनको भागना पड़ जाएगा జనతాకి చీఫ్ మినిస్టర్ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ రాణిస్తారు तो इतना पैसा आपसे लूटा इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स में लूटा और सबसे बड़ी लूट धारिनी पोर्टल में ఇంత దోపిడీ జరిగిందంటే అన్నిటికంటే పెద్ద దోపిడీ ధరణి పోర్టల్ ద్వారా భూమి పైన దోపిడీ జరిగింది सबसे बड़ी लूट धारिनी पोर्टल में పెద్ద దోపిడీ ధరణి పోర్టల్ ద్వారా జరిగింది कहा कंप्यूटराइजेशन करना है और उसके बहाने तेलंगाना के 20 लाख गरीब लोगों की जमीन ले ली ఎక్కడ కంప్యూటరైజేషన్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి పేదల భూములన్నిటి కూడా దీని ద్వారా దోపిడీ జరిగింది तो कांग्रेस पार्टी ने मन बना लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा हम आपके बैंक अकाउंट में डाल के दिखाएंगे కా- కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ముఖ్యమంత్రి మీ జేబుల నుంచి ఎంత దోపిడీ చేశాడో అంత సొమ్ముని మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తాము प्रजाला सरकार आपका पैसा आपको कैसे देगी ప్రజల సర్కార్ మీ డబ్బులు మీకోసమే ఖర్చు పెడుతుంది सबसे पहले महालक्ष्मी स्कीम అన్నిటికంటే ముందుగా మహిళల కోసం పెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ जो हमारी महिलाएं हैं वो तेलंगाना के भविष्य की देखभाल करती हैं हमारे बच्चों की देखभाल करती हैं మన దగ్గర ఉన్నటువంటి మహిళలు తెలంగాణలో మహిళలు అందరికంటే తెలంగాణ కోసం కుటుంబం కోసం పిల్లల కోసం ఆలోచన చేస్తారు और गरीब महिलाएं दुगना काम करती हैं పేద మహిళ చాలా కష్టపడి కూలి చేసి పడతారు दिन भर मजदूरी करती हैं और अपने बच्चों की देखभाल करती हैं రోజంతా కూలి చేస్తారు పిల్లల కోసం పాటుపడతా ఉంటారు तो सबसे पहला कदम तेलंगाना की हर महिला के बैंक अकाउंट में 2,500 रुपए प्रति महीना మొట్టమొదటి అడుగు తెలంగాణ మహిళల అకౌంట్ లో 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తాము मोदी जी के सरकार में गैस सिलेंडर 1,000 रुपए का मिलता है మోదీ గవర్నమెంట్ లో గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు దొరుకుతా ఉంది उसका पैसा बड़े बड़े उद्योगपतियों को जाता है దాని డబ్బులన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళిపోతా ఉన్నాయి हमारी सरकार आएगी तो तेलंगाना की महिलाओं को गैस सिलेंडर 500 रुपए में मिलेगा మన ప్రభుత్వం రాగానే తెలంగాణ మహిళలందరికీ గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తాము सीधा बैंक अकाउंट में ప్రతి నెల 2,500 सीधा बैंक अकाउंट में ప్రతి నెల 2,500 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి 500 रुपए गैस सिलेंडर में बचेंगे
500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ద్వారా ఇచ్చేస్తాము 500కి और महीने के कम से कम 500 या 1000 रुपए बस में बचेंगे। కనీసం తప్పకుండా 500 నుంచి 1000 రూపాయలు బస్సు ప్రయాణం కింద వాళ్ళకి మేలు జరుగుతుంది। तो महीने की हर महिला को 4,000 रुपए की बचत होगी। ప్రతి మహిళకి కనీసం 4000కు తగ్గకుండా ప్రతి మహిళకి మేలు జరుగుతుంది। इंदिरा अम्मा इंड्लू स्कीम में ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో जो घर बनवाना चाहते हैं, जिनके पास घर नहीं है, उन्हें 5 लाख रुपए कंस्ट्रक्शन के लिए मिलेगा। ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇళ్ళకి ఇస్తాము। और यहाँ हमारी ये जो माता आई है, इनका नाम क्या है? తల్లి నువ్వు మా ముందు నిలబడ్డ నీ అమ్మ నీ పేరేంటి? తన పేరు 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 రామేశ్వరమ్మ। रामेश्वर अम्मा जैसी तेलंगाना में लाखों महिलाएं हैं जो बुजुर्ग हैं। రామేశ్వరమ్మ లాంటి తల్లులు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు। इन्होंने अपनी पूरी जिंदगी तेलंगाना के लिए दी है। వారి జీవితం మొత్తం తెలంగాణ కోసమే బతికారు। तेलंगाना को बनाने में इन्होंने मेहनत करी है, अपना खून पसीना दिया है। తెలంగాణ నిర్మాణంలో వారి జీవితం అంతా కష్టపడ్డారు। వారి చెమట రక్తం ధారపోశారు తెలంగాణ నిర్మాణంలో। आज इनको 2000 रुपए पेंशन मिलता है। ఈ రోజు కేవలం అటు 2000 రూపాయలు మాత్రమే పెన్షన్ దొరుకుతుంది। महीने का 2000 रुपए, నెలకి 2000 మాత్రమే పెన్షన్ దొరుకుతుంది। सरकार आने के बाद इनको महीने का 4000 रुपए मिलेगा। కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీలాంటి తల్లుల కోసం 4000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ వస్తుంది। और 200 यूनिट हर महीने बिजली के मुफ्त में मिलेंगे। ప్రతి నెల 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాము। अब देखिए एक और नारा चला है, ఇంకొక విధానం నడుస్తా ఉంది। बाय बाय केसीआर। బాయ్ బాయ్ కేసీఆర్। अब बहुत सारे लोग बाय बाय केसीआर कर रहे हैं। చాలా మంది బాయ్ బాయ్ కేసీఆర్ అంటున్నారు। अब देखिए చూడండి बाय बाय केसीआर तो हो जाएगा, బాయ్ బాయ్ కేసీఆర్ అనేది జరుగుతుంది। मगर जो पैसा केसीआर ने लूटा है, 1 लाख करोड़ रुपए आपके इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट का, धरनी पोर्टल का जो पैसा है, उसका हिसाब भी तो लेना है। బాయ్ బాయ్ కేసీఆర్ అయితే జరుగుతుంది, కానీ కేసీఆర్ దోపిడీ చేసిన 1,00,000 కోట్ల పైబడిన కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాగే ధరణి మీద జరిగినటువంటి దోపిడీ లెక్కలు తేల్చాలి కదా। उनको ये भी तो समझाना पड़ेगा कि उन्होंने आपके पैसे देश के बारे में कहना चाहता हूं। ఇప్పుడు నేను కొద్దిగా ఇప్పటివరకు తెలంగాణ గురించి చెప్పాను, ఇప్పుడు దేశం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను। कुछ महीने पहले मैंने भारत जोड़ो यात्रा शुरू की थी। కొద్ది నెలల క్రితం మీ అందరికీ తెలిసిందే నేను భారత్ జోడో యాత్ర చేశాను। भारत जोड़ो यात्रा का मतलब मैं आपको एक लाइन में समझाना चाहता हूं। భారత్ జోడో యాత్ర గురించి దాని అర్థం గురించి ఒక్క లైన్ లో మీకు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను। ये देश और प्रदेश नफरत के प्रदेश और देश नहीं है, ये मोहब्बत का देश है, मोहब्बत का प्रदेश है। ఈ దేశము ఈ రాష్ట్రము విద్వేషాలకి స్థానం ఉన్నటువంటిది కాదు, ప్రేమించేటువంటి దేశము రాష్ట్రం ఇది। नरेंद्र मोदी और आरएसएस पूरे देश में नफरत फैला रहे हैं। నరేంద్ర మోడీ మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు
ఈ దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారు. तो हमारी यात्रा में हमारा मैसेज एक लाइन का मैसेज था। నా యాత్రలో నా సందేశం మొత్తం ఒక్క లైన్ లోనే సందేశం ఇచ్చాను. नफरत के बाजार में हम मोहब्बत की दुकान खोलने जा रहे हैं। ద్వేషం ఉండేటువంటి బజార్లో, ద్వేషాన్ని పంచే బజార్లో నేను ప్రేమను పంచేటువంటి దుకాణాన్ని తెరిచాను. अब सवाल उठता है कि बीजेपी नफरत क्यों फैलाती है। సవాల్ ఏంటంటే అసలు బీజేపీ ద్వేషాన్ని ఎందుకు పెంచుతుంది? इस नफरत से बीजेपी को क्यों फायदा होता है, ये मैं आपको आज बताना चाह रहा हूं। ఈ ద్వేషంతో భారతీయ జనతా పార్టీకి ఏం లాభం జరుగుతుందో నేను చెప్పదలుచుకున్నాను. भाइयों और बहनों, यहां पे बहुत सारे पिछड़े समाज के लोग खड़े हैं। సోదర సోదరిమణులారా, ఇక్కడ నిలబడినటువంటి వాళ్ళంతా కూడా అనేక సంవత్సరాల సమాజం నుంచి ఉన్నటువంటి వాళ్ళు. మీరు जिसको हम ओबीसी कहते हैं, వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఓబీసీలు అంటారు. यहां पे दलित समाज के लोग हैं, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దళితులు కూడా ఉన్నారు. आदिवासी यहां पे कम है, ఆదివాసీ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. मगर देश में ज्यादा से ज्यादा आबादी दलित, आदिवासी, पिछड़े माइनॉरिटीज की है। కానీ దేశంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి జనాభా బలహీన వర్గాలంటే ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీ సోదరులు ఉన్నారు. मैं आपको उदाहरण के तौर दिखा देता हूं। यहां पे ओबीसी वर्ग के कितने लोग हैं, हाथ उठा के दिखाओ। నేను మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీసీలకు సంబంధించిన జనాభా ఎంతమంది ఉన్నారో చేయెత్తండి. ये देखो, आधे हिंदुस्तान ने हाथ उठा दिया। ये देखो, तो इस देश में कम से कम 50% ओबीसी वर्ग है। ఈ దేశంలో తక్కువలో తక్కువ 50% మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓబీసీలు ఉన్నారు. और ये जो लोग हैं, ये इस देश को चलाते हैं, रीढ़ की हड्डी हैं। వీళ్ళే ఈ దేశ ఆర్థిక సంపదను నడిపిస్తా ఉంటారు. अब सवाल ये है कि इन लोगों की हिंदुस्तान को चलाने में कितनी भागीदारी है। కానీ సవాలు మన ముందున్నటువంటిది ఏంటంటే అసలు ఈ దేశాన్ని నడిపించేటువంటి వాళ్ళల్లో వీళ్ళ పాత్ర ఎంత? और ये सवाल है कि इस देश में किसकी कितनी आबादी है। సవాల్ ఏంటంటే ఈ దేశంలో ఎంత మందికి ఎంత హక్కులు ఉన్నాయని. अगर मैं आपसे आज पूछूं कि भैया इस देश में ओबीसी कितने हैं, इस भीड़ में कोई जवाब नहीं दे सकता। భయ్యా, నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ దేశంలో ఓబీసీలు ఎంతమంది అంటున్నారు అని అంటే చాలా మందికి తెలియదు. कितने आदिवासी हैं, कितने दलित हैं, कोई जवाब नहीं दे सकता। ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారంటే సమాధానం ఎవరు చెప్పరు. भाई और बहनों, कुछ दिन पहले मैंने पार्लियामेंट में भाषण किया। సోదర సోదరిమణులారా, నేను కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లో ఉపన్యాసం చెప్పాను. और मैंने वहां 2 आंकड़े रखे जो मैं आपके सामने रखना चाहता हूं। నేను అక్కడ పెట్టినటువంటి 2 అంశాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. हिंदुस्तान की सरकार को एमपी, राज्यसभा, लोकसभा के एमपी नहीं चलाते। ఈ భారతదేశం అంటే భారతదేశాన్ని పార్లమెంటు సభ్యులంటే రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ నడిపించట్లేదు. भारत की सरकार को 90 अफसर चलाते हैं, 90 आईएएस के ऑफिसर चलाते हैं। ఈ భారత ప్రభుత్వాన్ని 90 మంది అధికారులు నడిపిస్తా ఉన్నారు. ये 90 लोग हिंदुस्तान के बजट को बांटते हैं। ఈ 90 మంది అధికారులే ఈ దేశ బడ్జెట్ ని పంచుతారు. ये निर्णय लेते हैं कि डिफेंस के लिए कितना पैसा जाएगा, मनरेगा में कितना जाएगा, इंफ्रास्ट्रक्चर में कितना जाएगा, शिक्षा में कितना जाएगा। ఈ అధికారులే రక్షణ రంగానికి ఎంత పోవాలి, ఎన్ఆర్ఈఎస్ కి ఎంత పోవాలి, అట్లాగే ట్రైనింగ్ కి ఎంత పోవాలి,
మిగతా శాఖలకి దేనికి ఎంత పోవాలనేది ఈ అధికారులు మాత్రమే పంచుతారు. नरेंद्र मोदी और केसीआर अपने एमएलए और एमपी की बात नहीं सुनते, अफसरों की बात सुनते हैं. నరేంద్ర మోడీ గాని కేసీఆర్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట వినరు, ఈ అధికారుల మాట మాత్రమే వింటారు. तेलंगाना को भी ऐसे ही चुने हुए अफसर चलाते हैं. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా సెలెక్ట్ చేసుకున్నటువంటి కొద్ది మంది అధికారులు మాత్రమే నడుపుతా ఉంటారు. तो भाई और बहनों, सवाल उठता है कि इन अफसरों में से 90 अफसरों में से जो हिंदुस्तान को चलाते हैं, इसमें से ओबीसी कितने, दलित कितने, या आदिवासी कितने? సోదర సోదరి మళ్ళారా, ఈ దేశాన్ని నడిపే 90 మంది అధికారుల్లో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారని నేను అడిగాను. सवाल ये है, क्या इस देश को चलाने में दलितों, आदिवासियों, पिछड़ों और माइनॉरिटीज की भागीदारी है, हाँ या ना? यह सवाल है. ఏ సవాల్ ఏంటంటే ఈ దేశాన్ని నడిపించే దాంట్లో బలహీన వర్గాలు ఓబీసీలకి, దళితులకి, గిరిజనులకి భాగస్వామ్యం ఉండాలా వద్దా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న నేను ప్రశ్నిస్తా ఉన్నాను. भाई और बहनों, 90 अफसरों में से सिर्फ 3 अफसर ओबीसी वर्ग के हैं. 90 మంది అధికారుల్లో కేవలం 3 మాత్రమే ఓబీసీ అధికారులు ఉన్నారు. और बजट का सिर्फ 5% निर्णय ये अफसर लेते हैं. కేవలం 5% బడ్జెట్ మాత్రమే ఈ 3 అధికారులు నిర్ణయం చేస్తారు. मतलब हिंदुस्तान की सरकार में ओबीसी की कोई भागीदारी नहीं है. భారతదేశ ప్రభుత్వంలో ఓబీసీ అధికారులకి ఏ పాత్ర లేదు బడ్జెట్ పంచడంలో. इसलिए मैं हर भाषण में कहता हूं कि ओबीसी सेंसस, कास्ट सेंसस की जरूरत है. అందుకే నేను ప్రతి దగ్గర నా ఉపన్యాసంలో భారతదేశంలో ఓబీసీల జనగణన జరగాలని అన్ని చోట్ల చెప్తా ఉన్నాను. हम जानना चाहते हैं कि इस देश में कितने दलित, कितने आदिवासी, कितने ओबीसी, कितने माइनॉरिटी हैं. ఈ లెక్కలు జనగణన జరిగితే భారతదేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారో లెక్కలు తేలుతాయి. बीजेपी ओबीसी वर्ग को शक्ति नहीं देना चाहती है. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓబీసీలకి శక్తిని ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. टीआरएस ओबीसी वर्ग को शक्ति नहीं देना चाहती है. టిఆర్ఎస్ కూడా బలహీన వర్గాలు ఓబీసీలకు శక్తిని ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. इसीलिए ये लोग कास्ट सेंसस नहीं करना चाह रहे हैं. అందుకే నేను అడిగిన కాస్ట్ సెన్సస్ జనగణనకి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒప్పుకోవట్లేదు. इसीलिए हमने कहा है कि जैसे ही हमारी सरकार तेलंगाना में आएगी, हमारा पहला स्टेप, पहला कदम कास्ट सेंसस होगा. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి అడుగు జనాభా గణన ఓబీసీల కాస్ట్ సెన్సస్ చేపిస్తాను. तेलंगाना में जैसे ही सरकार आएगी, यहां हम ओबीसी सेंसस शुरू करेंगे, और जैसे ही दिल्ली में सरकार आएगी, पूरे हिंदुस्तान में हम कास्ट सेंसस लगा देंगे. తెలంగాణలో మన ప్రభుత్వం రాగానే ఏ రకంగా అయితే బీసీ జనగణన చేపిస్తామో, ఆ తర్వాత భారతదేశంలో మన ప్రభుత్వం రాగానే దేశమంతా కూడా ఓబీసీ జనగణన చేపిస్తాను. और जो भागीदारी ओबीसी की होनी चाहिए, वो हम पूरी करके आपको दिलवा देंगे. ఏ వాటాదారులు ఓబీసీలు ఉన్నారో వాళ్ళందరూ భాగస్వాములు కావాల్సిందే, వాళ్ళందరి కోసం చేస్తాను నేను. भाइयों और बहनों, बीजेपी इसलिए नफरत फैलाती है क्योंकि वो ये नहीं चाहती कि आप अपनी सच्ची आबादी के बारे में जान जाओ. అందుకే సోదరి మండలారా, బీజేపీ వాళ్ళు కావాలనే ద్వేషాన్ని రెచ్చగొడుతూ ఈ వాస్తవాల్ని బయటికి రానికుండా దాస్తా ఉన్నారు. ये बीआरएस का सेंसस नहीं चाहते क्योंकि वो नहीं चाहते कि आपको अपनी सच्ची शक्ति पता लग जाए. ఆర్ఎస్ఎస్, బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఈ కాస్ట్ సెన్సస్ జరగొద్దని, ఓబీసీ జనగణన జరగొద్దని కోరుకుంటున్నారు. हम आपको आपकी सच्ची शक्ति के बारे में दिखा देंगे. నేను మీకోసం మీ శక్తి ఏంటో జనగణన చేసి మీకు శక్తిని ఇస్తాను. वो पहला कदम होगा.
అది నా మొట్టమొదటి అడుగుగా మారుతుంది. भाई और बहनों, आखिरी बात, సోదర సోదరి వల్ల చివరి మాటగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. बीजेपी, बीआरएस और एमआईएम एक हैं. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు ఒకటే. ये तीनों मिलकर एक साथ काम कर रहे हैं. ఈ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు కలిసి ఒకటే పని చేస్తా ఉన్నాయి, ఒకట్లాగానే. मैं बीजेपी आरएसएस से लड़ता हूं. మా బీజేపీ, నేను బీజేపీ గురించి బీఆర్ఎస్ గురించి చెప్పదలుచుకున్నాను. मेरे ऊपर नरेंद्र मोदी की सरकार ने 24 केस लगाए हैं. బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ గారు నా మీద 24 కేసులు పెట్టారు. मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी. నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. मेरा घर उठा के ले गए. నా ఇల్లు కూడా లాక్కున్నారు. सरकारी घर था. సర్కారీ ఇల్లుని లాక్కున్నారు. इन्होंने घर लिया, मैंने कहा ले जाओ अपना घर, मुझे नहीं चाहिए. అరే నీ ఇల్లు నువ్వు తీసుకో అని చెప్పాను. मेरा घर पूरा हिंदुस्तान है. నా ఇల్లు యావత్ భారతదేశం చెప్పాను. मेरा घर पूरा तेलंगाना है. నా ఇల్లు తెలంగాణకు ఉందని చెప్పాను. मुझे तुम्हारे कोई घर की जरूरत नहीं है. నా కోసం నీ ఇల్లు అవసరం లేదని చెప్పాను. अब मेरा सवाल अगर बीजेपी और बीआरएस मिले नहीं हैं तो आपके चीफ मिनिस्टर के ऊपर एक भी केस क्यों नहीं है? నా సవాలు బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఉండకపోతే నా మీద 24 కేసులు పెట్టినట్టే ఈ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా కేసులు పెట్టేవాళ్ళు కదా. आपके चीफ मिनिस्टर के पीछे ईडी क्यों नहीं भाग रही, सीबीआई क्यों नहीं भाग रही, विजिलेंस क्यों नहीं भाग रही? నీ ఈ తెలంగాణ చీఫ్ మినిస్టర్ వెనక ఈడీ ఎందుకు వెనకబడట్లేదు, ఐటీ ఎందుకు వెనకబడట్లేదు, సిబిఐ వాళ్ళు ఎందుకు వెనకబడట్లేదు? इनकम टैक्स डिपार्टमेंट वाले लोग उनके घर के सामने क्यों नहीं खड़े? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఆయన ఇంటి ముందుకు ఎందుకు పోవట్లేదు? भाई और बहनों, क्योंकि ये दो मिले हैं. సోదరి మండలాలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. लोकसभा में, राज्यसभा में बीआरएस के लोग नरेंद्र मोदी की सरकार को मदद करते हैं. లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంటు సభ్యులు బీజేపీ సర్కార్ కి మద్దతు ఇస్తా ఉన్నారు. और तेलंगाना में बीजेपी बीआरएस की मदद कर रही है. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తా ఉంది. पहले यहाँ पे बीजेपी के लोग आए थे, छाती फुलाए घूम रहे थे सब जगह. ఇక్కడ ముందు బీజేపీ వాళ్ళు వచ్చారు, గుండెలు నిల్చుకొని వచ్చారు, ముందుకు వచ్చారు. कांग्रेस पार्टी ने उनकी सारी की सारी गैस निकाल दी. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాలంతా తీసేసింది. गाड़ी के चारों टायर पंचर हो गए. వాళ్ళ బండికున్న 4 టైర్లు పంచర్ అయిపోయినాయి. उनके नेता कहते हैं कि हम तेलंगाना में ओबीसी चीफ मिनिस्टर लाएंगे. బీజేపీ నాయకుడు చెప్తాడు తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తానని. अरे भाई साहब, 2% वोट से तेलंगाना में आपकी सरकार नहीं बनने वाली है. సోదరా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కేవలం 2% కూడా ఓట్లు లేవు. నువ్వెట్లా చేస్తావయ్యా? अगले टूर पे नरेंद्र मोदी जी अमेरिका जाएंगे. రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అమెరికా కూడా వెళ్తారు. वहां पे जाके कहेंगे अमेरिका में हम ओबीसी का राष्ट्रपति लाएंगे. అక్కడ అమెరికాకు కూడా వెళ్ళి అమెరికాలో కూడా ఓబీసీ రాష్ట్రపతిని చేస్తాను, ప్రెసిడెంట్ చేస్తాను అమెరికాకి అని చెప్తాడు. ना तेलंगाना में इनकी सरकार आ रही है, ना अमेरिका में सरकार आएगी. తెలంగాణలో రాదు, అమెరికాలో కూడా రాదు ఆయన ప్రభుత్వం. आप बीआरएस की मदद करना बंद करो. మీరంతా బీజేపీకి మద్దతు ఇవ్వడం బంద్ చేయండి. और दिल्ली में जाके अपनी तैयारी करो. మీరు ఢిల్లీ పోయి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, తయారీ కాండి. क्योंकि जैसे हमने आपका यहां टायर पंचर किया है, हम दिल्ली में आपका टायर पंचर करने आ रहे हैं. తెలంగాణలో ఎట్లా అయితే మీ టైర్లన్నీ పంచర్ చేసి గాలి తీసామో, ఢిల్లీ అంటే భారతదేశంలో కూడా కొద్ది రోజుల్లో మీ గాలి అంతా తీయబోతున్నాను నేను. अच्छा, एक तीसरी पार्टी है बीच में, మధ్యలో 3వ పార్టీ కూడా ఉంది, एमआईएम. ఎంఐఎం.
जहां भी हम चुनाव लड़ने जाते हैं, ఎక్కడైతే మేము ఎన్నికలు పోటీ చేయడానికి పోతామో असम, అస్సాం, मध्य प्रदेश, राजस्थान, महाराष्ट्र, त्रिपुरा, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే మేము ఎన్నికలు పోతామో, ఎక్కడైతే బీజేపీతో మేము పోరాటం చేస్తూ ఉంటామో అక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు. वहां पे एमआईएम पार्टी बीजेपी से पैसा लेकर कैंडिडेट खड़े कर देती है। ఆ రాష్ట్రాల్లో ఎంఐఎం పార్టీ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ అభ్యర్థులు పోటీ పెడతారు. अब देखिए, इनका एक वोट नहीं है, असम में इनका कुछ लेना देना नहीं है, मगर जहां भी बीजेपी चाहती है वहां पे एमआईएम के लोग सलूट मार के कैंडिडेट बैठा देते हैं। ఇది చూడండి, అస్సాం లాంటి రాష్ట్రంలో వీళ్ళకు ఒక్క ఓటు కూడా లేదు. కానీ ఎక్కడైతే బీజేపీ కోరుకుంటుందో అక్కడ వెంటనే వీళ్ళు బీజేపీ సల్యూట్ కొట్టి అక్కడ వీళ్ళు కావాలని వాళ్ళ అభ్యర్థులు పెడతారు. मैं एमआईएम के नेताओं से पूछना चाहता हूं, असम में टिकट, असम में कैंडिडेट बैठा उतारने के लिए आपको पैसा कहां से आता है? అస్సాంలో నేను ఎంఐఎం ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. महाराष्ट्र में कैंडिडेट उतारने के लिए आपका पैसा कहां से आता है? అస్సాంలో, మహారాష్ట్రలో మీరు అభ్యర్థులు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి మీకు అని అడుగుతా ఉన్నాను. मैं आपको बताता हूं, बीजेपी से आता है। నేను మీ అందరికి చెప్తా ఉన్నాను, అది బీజేపీ నుంచి వస్తున్న డబ్బు. इसीलिए तीनों एक साथ खड़े हुए हैं। అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. हमें पूरे देश में मोहब्बत की दुकान खोलनी है। మేము ఈ దేశం మొత్తంలో కూడా ప్రేమను పంచే దుకాణాన్ని తెరుచుకొని ప్రేమ కోసం నేనున్నాను. पहले हम यहाँ तेलंगाना में प्रजाला सरकार लाएंगे, మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వాన్ని, పీపుల్స్ గవర్నమెంట్ తీసుకొని వద్దాం. और फिर दिल्ली में बीजेपी और नरेंद्र मोदी को वहां से हटाएंगे। అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని తొలగించేద్దాం. आप सब दूर दूर से आए, शाम का समय है, इसके लिए दिल से बहुत बहुत धन्यवाद। మీరంతా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా దిల్ కోల్కే మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. हमारे कैंडिडेट्स का 1 मिनट में परिचय कर देता हूं। అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. नमस्कार। మధుసూదన్ రెడ్డి గారు దేవరకద్ర శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. आप सबका दिल से बहुत बहुत धन्यवाद। नमस्कार। నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీకు. మరొక్కసారి నా ధన్యవాదాలు.